నమస్కారము. ఈరోజు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి చూద్దాము. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇది ప్రజెంట్ టెన్స్లో మూడవ వాక్య ప్రయోగము. ఇక్కడ మనకు ప్రజెంట్ టెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద డే టు డే కమ్యూనికేషన్, ఇన్ విచ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ వెరీ ఫ్రీక్వెంట్లీ. చాలా తరచుగా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తుంటాము. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేటువంటిది ప్రజెంట్ టెన్స్లో ఒక భాగం. ఇది ఒకటే చెప్పాలంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ నిత్య సత్యాలని, జనరల్ ట్రూత్స్ని చెప్తుంటే, కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇప్పుడు జరుగుతూ ఉన్న చర్యలు చెప్తుంటారు. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ దానికి భిన్నంగా మరికొన్ని విషయాలు చెప్తుంది. ఇక్కడ చూద్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్లో ఇది మూడో రకమైన వాక్య ప్రయోగం. దీన్ని ఎలా రాయాలి? స్ట్రక్చర్ ఫస్ట్ ఎస్ మీన్స్ సబ్జెక్ట్, హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఉంటుంది, ప్లస్ V3 అంటే పాస్ట్ పార్టిసిపల్ గుర్తుపెట్టుకోండి, తర్వాత ఏమైనా ఉండొచ్చు. ఇప్పుడు వీటిని ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, హ్యాజ్ ఎక్కడ ఉపయోగిస్తాము, హ్యావ్ ఎక్కడ ఉపయోగిస్తాము, హ్యాజ్ ఎక్కడ, హ్యావ్ ఎక్కడ ఉపయోగిస్తాము. చూడండి, సబ్జెక్టుని మనం సింగులర్ నెంబరు, ప్లూరల్ నెంబరు, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్స్లో చెప్పగలం. అంటే సబ్జెక్ట్ కనుక ఫస్ట్ పర్సన్లో ఉంది, సింగులర్లో ఉంటే ఐ అవుతుంది, ప్లూరల్లో ఉంటే వి అవుతుంది. సెకండ్ పర్సన్ యూ అవుతుంది, సింగులర్ అయినా యూనే, ప్లూరల్ అయినా యూనే. థర్డ్ పర్సన్ సింగులర్లో హీ కానీ, షీ కానీ, ఇట్, రవి, గోపి ఇలా ఉంటాయి. ప్లూరల్ వచ్చేసి దే అవుతుంది. ఇలాంటప్పుడు ఈ ఒక్క సందర్భంలోనే హ్యాజ్ ఉపయోగిస్తాము, మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా హ్యావ్ ఉపయోగిస్తాము. అంటే ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్ అని చెప్తాం. అదే హీ వచ్చినప్పుడు హ్యాజ్, షీ హ్యాజ్, ఇట్ హ్యాజ్, గోపి హ్యాజ్, రవి హ్యాజ్ అని చెప్పాల్సి ఉంటుంది. తర్వాత V3 అంటే ఏంటి? V3 అంటే చెప్పా కదా, వెర్బ్ యొక్క మూడవ రూపము. వెర్బ్ యొక్క మూడవ రూపం ఏమైంది? ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్స్. అంటే వెర్బ్ మూడు రూపాలు ఉన్నాయి. ఒకటి ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది, రెండు దాన్ని పాస్ట్ టెన్స్లో ఉపయోగిస్తాము రెండో రూపాన్ని, మూడవ రూపము వెర్బ్ యొక్క మూడు రూపాన్ని పాస్ట్ పార్టిసిపుల్ అంటాము. దీన్ని పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగిస్తాము, ముఖ్యంగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో. చూడండి, ఇక్కడ వెర్బ్ రాస్తున్నాను. గో, వెంట్, గాన్. గో అనేది ప్రెజెంట్ టెన్స్, వెంట్ పాస్ట్ టెన్స్, గాన్ ఈ వెర్బ్ యొక్క గో అనే వెర్బ్ యొక్క మూడో రూపము పార్టిసిపుల్ అవుతుంది. దీన్ని పాస్ట్ పార్టిసిపుల్ అని చెప్పాలి. అలానే లుక్, లుక్డ్, లుక్డ్. కాబట్టి ఇక్కడేమో మూడు వేర్వేరు రూపాల్లో ఉంటే, ఈ సందర్భంలో మాత్రము చివరి రెండు రూపాలు ఉంటాయి. తర్వాత బికమ్ అనే వెర్బ్ చూడండి. బికమ్, బికేమ్, బికమ్. ఇందులో మొదటి రూపము మూడో రూపం ఒకటిగా కనిపిస్తాయి. ఇక్కడికి వస్తే కట్, కట్, కట్ అంటే ఇది ప్రెజెంట్ టెన్స్ రూపమైనా, పాస్ట్ టెన్స్ రూపమైనా, పాస్ట్ పార్టిసిపుల్ అయినా ఒకటిగానే ఉన్నాయని గుర్తించండి. ఈ విధంగా మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, హ్యావ్, హ్యాజ్ ఎక్కడ ఉపయోగించాలా, పాస్ట్ పార్టిసిపుల్ అంటే ఏమిటి, ఈ విషయాలు తెలుసుకుందాము. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వేర్ వి యూజ్, ఎక్కడ ఉపయోగించాలి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని, ఏ సందర్భంలో ఉపయోగిస్తాము. చూడండి, ఇక్కడ నెంబర్ 1 కంప్లీటెడ్ యాక్షన్స్ ఆఫ్ ఇమ్మీడియట్ టాస్క్. ఇమ్మీడియట్ టాస్క్ అంటే క్షణం కూడా గడవలేదు అలాంటి చర్యని చెప్పాలి. ఇందాకనో, గంట క్రితమనో, ఎస్టర్డే అనో ఎట్టి పరిస్థితులు చెప్పకూడదు. ఇప్పుడే పూర్తయింది అంటే ఇప్పుడే జరిగిన పనులు చెప్పాలి. క్షణం కూడా పూర్తి కాలేదు సందర్భం.
ఐ హ్యావ్ ఈటెన్ జస్ట్ నౌ, ఇప్పుడే తిన్నా అంటే బహుశా చేయగలుగుతున్నాం అని అర్థం. దీన్ని ఐ హ్యావ్ ఈటెన్ జస్ట్ నౌ అని చెప్పేటువంటి వాక్యాన్ని స్టార్ట్ చేయొచ్చు. ఐ ఈటెన్ జస్ట్ నౌ అంటే ఇక్కడ ఐ హ్యావ్ 2 syllables కాస్త ఐ 1 సింగిల్ సిలాబిక్గా వాడేస్తారంటే ఆ రెండు పదాన్ని తిరిగి పలకడం వల్ల టైం సేవ్ అవుతుంది. ఐ హ్యావ్ ఈటెన్ జస్ట్ నౌ, ఐ విల్ ఈట్ జస్ట్ నౌ అవి కనిపిస్తుంది. ఇట్ హ్యాస్ జస్ట్ స్ట్రక్ 10, ఇప్పుడే 10 గంటలు ఉంటుంది. ఇంకా ఒక నిమిషం కూడా గడవలేదు, ఇంకా ఆ గంట మొత్తం వినబడుతూనే ఉన్న సందర్భంలో మనం ఈ విధంగా చెప్తాం. దాన్ని కూడా ఇలా స్టార్ట్ చేసి ఇట్ హ్యాస్ జస్ట్ స్ట్రక్ 10, ఇట్ హ్యాస్ జస్ట్ స్ట్రక్ 10 కాస్త ఇట్స్ అని షార్ట్ చేసి మాట్లాడతాం. ఇక్కడ కొన్ని ఉదాహరణ చూడండి. ఐ హ్యావ్ ఐ అని, షీ హ్యాస్ అని షీస్ అని, యూ హ్యావ్ యూ అని, దే హ్యావ్ దేవ్ అని కలిపి పలికేస్తారు, కాంట్రాక్ట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడే పూర్తయిన చర్యలు చెప్తాం. రెండవది యాక్షన్స్ టైం నాట్ మెన్షన్, ఇప్పుడే జరిగాయి చర్యలు, టైం మెన్షన్ చేయడం వల్ల టైం మెన్షన్ చేయకుండా చెప్పచ్చు. హ్యావ్ యూ రెడ్ గీతాంజలి, నువ్వు గీతాంజలి పుస్తకం చదివావా అంతే, దాని పెద్ద చెప్పాలి. ఐ హ్యావ్ బీన్ టు చెన్నై, నేను చెన్నై వెళ్ళాను అంతే, అంటే నాకు వెళ్ళిన అనుభవం ఉంది అని చెప్తాం. అంటే అయిపోయిన చర్య చెప్పచ్చు, టైం మెన్షన్ చేయకూడదు. టైం మెన్షన్ చేసే పని అయితే సింపుల్ పాస్ట్ టెన్స్ చెప్పండి, అది నెక్స్ట్ చూద్దాం. అంటే నువ్వు టైం మెన్షన్ చేయదలుచుకున్నప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ చెప్పండి, లేదు నాకెందుకు సార్ ఈ గోల్ అనుకుంటే సింపుల్ పాస్ట్ టెన్స్ చెప్పండి, సేఫ్. అంటే అప్పుడు ఎలా చెప్పాలి, హ్యావ్ యూ రెడ్ గీతాంజలి అని ప్రశ్న అడిగారు కాబట్టి ప్రశ్నగా ఇబ్బంది లేదు. జవాబు చెప్పేటప్పుడు ఎస్ ఐ హ్యావ్ రెడ్ గీతాంజలి అని చెప్పాలి, లేకపోతే నో ఐ హ్యావ్ నాట్ రెడ్ గీతాంజలి అని చెప్పాలి. 3 ఐ హ్యావ్ బీన్ టు చెన్నై, నేను చెన్నైని చూశాను, చెన్నైకి వెళ్ళాను. చూడండి 3వ టు స్పీక్ ద ఎఫెక్ట్ ఆఫ్ పాస్ట్ యాక్షన్స్, జరిగిపోయిన చర్యల యొక్క ఫలితాన్ని గురించి మాట్లాడేటప్పుడు కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగిస్తాం. అంటే చూడండి ఐ హ్యావ్ నాట్ ద స్టోరీ ఆఫ్ మూవీ, నువ్వు అడిగావు సినిమాకి వస్తావా అని, నేను రానున్నాను. ఎందుకు? ఐ హ్యావ్ నాట్ ద స్టోరీ ఆఫ్ మూవీ, నాకు ఆ కథ తెలుసు. ఎందుకని? ఐ సా ఇట్ లాస్ట్ ఇయర్, కొన్ని సంవత్సరమే నేను చూశాను. అంటే చూచింది జరిగిపోయి ఎప్పుడు అయింది, దాని ఎఫెక్ట్ నీలో ఉంది కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చెప్తున్నాం. దాని యొక్క ఫలితం నీలో ఉంది. ఇంకా షీ హ్యాస్ బీన్ ఇల్ ఫర్ 4 days, కాబట్టి ఎప్పుడో జరిగిన 4 చెప్పండి ఆమె అనారోగ్యం, దాని ఎఫెక్ట్ ఇంకా కొనసాగుతుంది, ఆమె ఇంకా అనారోగ్యంగా ఉంది అని చెప్పారు. ఇక్కడ ఇండికేటర్స్ అని ఉంటాయి. ఇండికేటర్స్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గుర్తించడానికి ఈ పదాలు గుర్తించడం. చూడండి జస్ట్, ఆఫన్, ఎవర్, నెవర్, సిన్స్, ఫార్, ఎట్, ఆల్రెడీ, ఫర్ ఎ లాంగ్ టైం ఇలాంటి పదాలు నాకు వస్తాయి. తప్పనిసరిగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉందని గుర్తుపెట్టుకోండి. ఇందులో కూడా ఎవర్ కొంచెం ప్రత్యేకత, ఎట్ ఇవి ప్రశ్నలోనే వస్తాయి. హ్యావ్ యూ ఎవర్ గాన్ టు చెన్నై, ఎప్పుడన్నా చెన్నైకి వెళ్ళావా, కాబట్టి ప్రశ్నలో వచ్చే పదం. ఎవర్ ప్రశ్న వస్తే నెవర్ సమాధానం వస్తుంది. హ్యావ్ యూ ఎవర్ గాన్ టు చెన్నై, నో ఐ హ్యావ్ నెవర్ గాన్ టు చెన్నై, ఎప్పుడు పోలేదు చెప్పారు. ఎట్ ఎప్పుడు ఇంకను అనే సందర్భంలో ఉపయోగిస్తాం. ఐ హ్యావ్ నాట్ సీన్ ద మూవీ ఎట్, ఐ హ్యావ్ నాట్ గాన్ టు చెన్నై ఎట్, ఎట్ అంటే ఇంకను. ఇవి కూడా ఇది నెగటివ్ అంటే లేదు కాదు అని చెప్పదలుచుకునేటువంటి వాక్యాలలో మాత్రమే ఎట్ వస్తుంది. ఇది ప్రశ్నలు వస్తుంది. ఈ ఇంటికి కొంచెం ప్రత్యేకంగా గమనించండి. ఈ విధంగా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించేటప్పుడు ఒకటి అసలు స్ట్రక్చర్ ఏంటి తెలుసుకోండి, 2 హ్యావ్ ఎక్కడ హ్యాజ్ ఎక్కడ ఉపయోగించాలని తెలుసుకోండి. దాంట్లో భాగంగానే పాస్ట్ పార్టిసిపేట్ అని తెలుసుకుని అది సరైన పాస్ట్ పార్టిసిపేట్ ఉపయోగిస్తూ స్ట్రక్చర్ని ఫ్రేమ్ చేయండి. అసలు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎక్కడ ఉపయోగిస్తారు? ఇక్కడ 3 సందర్భాలు చెప్తున్నాను. ఈ 3 సందర్భాలకు తగ్గది మీరు చెప్పదలుచుకుంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చెప్పండి. ఇక్కడ ఒక నోట్గా చెప్తారు, మీరు టైం మెన్షన్ చేయడానికి లేదు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో టైం మెన్షన్ చేయాలంటే సింపుల్ పాస్ట్ టెన్స్కి వెళ్ళండి, సేఫ్
అక్కడ మీకు తప్పు జరిగే అవకాశమే లేదు. సో మీకు ఏంటంటే సేఫ్ ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాకుండా సింపుల్ పాస్ట్ టెన్స్లో రాస్తే తప్పు జరిగే అవకాశమే లేదు. కాబట్టి మీరు అనుమానం ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కన్నా సింపుల్ పాస్ట్ టెన్స్ ప్రిఫర్ చేయండి. అయితే భాషలో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించడం మాత్రం ఒక స్కిల్ఫుల్ అది. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తెలపండి.